వాచింగ్ ఆ వీడియో. సో ఇవాళ హంపీలో మా డే 2 అండ్ మా లిస్ట్లో చాలా ప్లేసెస్ ఉన్నాయి ఇవాళ కవర్ చేయడానికి. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. ఇప్పుడైతే మేము రెడీ అయిపోయినాము, బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత వీఆర్ ప్లానింగ్ టు గో టు అంజనాద్రి హిల్స్ ఫస్ట్. ఆఫ్టర్ దట్ ఇంకా చూడాలి వేరే ప్లేసెస్ ఏమైనా కవర్ చేయాలి అని. సో యా, లెట్స్ గో. అంజనాద్రి హిల్స్ వెళ్ళడానికి మీరు అయితే ఆటో అన్నా తీసుకోవచ్చు, లేదంటే బైక్ అన్నా బుక్ చేసుకోవచ్చు. నా సజెషన్ ఏంటంటే బైక్ రెంట్ తీసుకోవడం బెటర్, ఎందుకంటే అది 24 అవర్స్కి మీరు ఓన్లీ 500 పే చేయాలి. అదే ఒకవేళ ఆటో అయితే వాడు 2000 తీసుకుంటున్నాడు. సో బైక్ అయితే బడ్జెట్ ఫ్రెండ్లీలో అయిపోతుంది. అండ్ బైక్ తీసుకునేటప్పుడు మీ దగ్గర డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఫస్ట్ షూర్ ఉండాలి, ఎందుకంటే అంజనాద్రి హిల్స్ వెళ్ళేటప్పుడు బ్రిడ్జ్ దాటాక ఒక చెకింగ్ పాయింట్ ఉంటుంది, అక్కడ పోలీస్ చెకింగ్ అవుతుంది. సో మీ దగ్గర డ్రైవింగ్ లైసెన్స్ పక్కా ఉండాలి. అండ్ ఏదైతే వెహికల్ తీసుకుంటున్నారో దాని పర్మిట్ కానీ కొన్ని పేపర్స్ ఉంటాయి, అది మీరు బైక్ తీసుకునేటప్పుడు వాళ్ళు అవన్నీ ఇస్తారు. సో అవన్నీ క్యారీ చేయాలి. మేము ఫస్ట్ పంపా సరోవర్ లేక్ అయితే వచ్చేసాము. ఇదైతే అంజనాద్రి హిల్స్ వెళ్ళే వేలోనే ఉంటుంది. ఈ పంపా సరోవర్ లేక్ ఆపోజిట్లోనే మనకి శబరి కేవ్ కూడా కనిపిస్తుంది. ఇక్కడే శబరి అమ్మ లార్డ్ రామా కోసం వెయిట్ చేసిన ప్లేస్ అన్నమాట. ఇదే ఆ కేవ్. సో నేనైతే చాలా ఎక్సైటింగ్గా ఫీల్ అయినా, బికాజ్ ఇది ఏమంటారు లార్డ్ రామా వచ్చిన ప్లేస్ అన్నమాట. సో నాకు అది బాగా అనిపించింది. ఇంకా చూసుకొని మేమైతే అంజనాద్రి హిల్స్కి అయితే వచ్చేసినాము. ఇక్కడ మనము ఒక 1/2 అవర్ 40 మినిట్స్ పడుతుంది పైకి వెళ్ళడానికి. సో ఫైనలీ 35 మినిట్స్ ట్రెక్ తర్వాత మనమైతే టెంపుల్కి రీచ్ అయిపోయాము. ఇది మన హనుమంతుడి బర్త్ ప్లేస్ అని చెప్తారు. ఇక్కడ నుంచి వ్యూ అయితే అసలు అల్టిమేట్ ఉంది. అండ్ ఆ కొండల మధ్యలో ఆ టెంపుల్ అసలు డిఫరెంట్ వైబ్ ఇస్తుంది అన్నమాట. పైన మనకి చాలా మంకీస్ కనిపిస్తాయి. దే ఆర్ సూపర్ క్యూట్. అసలు ఏమనవు. నార్మల్గా ఒకవేళ మన చేతిలో కొబ్బరికాయ అవి ఏమైనా ఉంటే అయితే గుంజుతున్నాయి. సో అవి క్యారీ చేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. మనకి ఇక్కడ ఎంట్రీ టికెట్ ఏమి ఉండదు, ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్. మాకైతే తొందరగా అయిపోయింది దర్శనం, అంత రష్ ఏం లేకుండా. సో వితిన్ 10 మినిట్స్లో అయిపోయింది. ఇంకా దర్శనం చేసుకొని మేము అక్కడ ఆ వ్యూని అయితే ఇట్లా ఎంజాయ్ చేస్తున్నాము. ఇంకా టెంపుల్ నుంచి మేము డైరెక్ట్ లంచ్ చేయడానికి అయితే వెళ్ళిపోయాము. మేము వెళ్ళిన రెస్టారెంట్ వచ్చేసి మ్యాంగో ట్రీ రెస్టారెంట్. ఇది యాక్చువల్లీ నా విష్ లిస్ట్లో ఉండే, బికాజ్ హంపి గురించి సర్చ్ చేసినప్పుడు చాలామంది ఈ ప్లేస్ సజెస్ట్ చేశారు. మేము యాక్చువల్లీ నార్త్ ఇండియన్ థాలీ ట్రై చేద్దాం అనుకున్నాము, బట్ లేట్ వెళ్ళడం వల్ల అది అవైలబుల్ లేకుండే. సో సౌత్ ఇండియన్ థాలీ అయితే ట్రై చేసినాం, బట్ టేస్ట్ వైజ్ అయితే మాకు చాలా బాగా నచ్చింది. ఇంకా లంచ్ చేసేసి మేమైతే విజయ విఠల టెంపుల్కి అయితే వచ్చేసినాం. ఈ ఎంట్రీ పాయింట్ నుంచి టెంపుల్కి అయితే 15 మినిట్స్ వాక్ ఉంటుంది. ఎవరైతే వాక్ చేయలేరు అనుకుంటే ఇక్కడ వెహికల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. పర్ హెడ్ 10 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఒక 20 to 30 మెంబర్స్ని ఒకటేసారి వెహికల్లో తీసుకెళ్తారనమాట. సో ఒక 2 to 3 మినిట్స్లో మనం వెళ్ళిపోవచ్చు. అదే వాక్ అయితే ఒక 10 to 15 మినిట్స్ అయితే టైం పడుతుంది. ఫైనలీ మనం హంపీలో ద మోస్ట్ ఐకానిక్ ప్లేస్ దగ్గర ఉన్నాము, అదే విజయ విఠల టెంపుల్. ఇది ఎందుకు ఐకానిక్ అని చెప్తున్నా అంటే ఇక్కడ మనకి స్టోన్ చారియట్ అండ్ ఆల్సో మ్యూజికల్ పిల్లర్స్ ఉంటాయి. ఈ టెంపుల్లో మేము యాక్చువల్లీ ఒక గైడ్ని పెట్టుకున్నాము, బికాజ్ ఇక్కడ అతను ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డీటెయిల్గా చెప్తున్నాడు. లైక్ ఆ వాల్స్ మీద ఉన్న ఆర్కిటెక్చర్ కానీ అది దేన్ని రిప్రజెంట్ చేస్తుంది, అసలు దాని వెనుక స్టోరీ ఏంటి, మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఆయన చెప్పాడు. संगम का आपका राय से ये स्थापित करें 1336 में बाद में आता है अत्यंत प्रसिद्ध श्री कृष्ण देवराय. ఇక్కడ ఆర్కిటెక్చర్ అయితే అసలు మైండ్ బ్లోయింగ్ అండ్ ఎవ్రీ కార్వింగ్ ఇక్కడ ఒక స్టోరీని చెప్తుంది. ఇది విజయనగర ఎంపైర్ టైంలో వన్ ఆఫ్ ద గ్రాండెస్ట్ టెంపుల్స్గా చెప్తారు. రామ విఠల అండ్ ఇది వచ్చేసి
విజయ విఠల. ఇదేమో బ్రహ్మ గుడి అంట, లోపల రామ గుడి ఉండే, ఇంకా విఠల గుడి కూడా ఉండే, లైక్ బయట రామ గుడి ఉంది. మేము ఇంకా టెంపుల్ నుంచి రిటర్న్ అవుతున్నప్పుడు మాకు ఇక్కడ పుష్కర్ని అని కనిపించింది. అది జస్ట్ ఒక 5 minutes వాకబుల్ డిస్టెన్స్లోనే ఉందన్నమాట. ప్లేస్ అయితే చాలా బాగుంది. దీన్ని ఇలా అబాండన్ చేస్తారు, అదే మాకు అసలు నచ్చలేదు. సో యా, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. అండ్ ఇవన్నమాట మేము ప్లేసెస్ కవర్ చేసినాయి Day 2లో. ఐ హోప్ యూ గైస్ లైక్డ్ ఇట్. సో సీ యూ గైస్ ఇన్ our next video. Till then, take care. Bye.